మంగళగిరిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు గారితో మనమున్నాము. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. ప్రస్తుతం మన మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. మంగళగిరి పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఇంతకుముందు కుక్కలంటే అంత భయపడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుక్కలంటే చాలా భయపడుతున్నారు. అది ఎక్కడ కరుస్తుందో, దాని చుట్టూ వెళ్ళాలన్నా కానీ చాలామంది భయపడుతున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ భయపడతారు. మరి దాన్ని లైట్గా తీసుకోకూడదు కుక్క కాటుని. ఏమంటారు మీరు? కుక్క కరిస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లైట్గా తీసుకోవటం అనేది కుదరదు ఎవరు కూడా. ఎందుకంటే ఈ కుక్క కరవటం వల్ల ఈ రేబీస్ అనే ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి చాలా ప్రమాదకరమైంది, చాలా భయంకరమైంది కూడా. ఒక్కసారి ఆ వ్యాధి వచ్చిందంటే, ఆ వ్యాధి బారిన ఎవరన్నా పడ్డారంటే అది 100% దానికి చికిత్స లేదు. ఎక్కడా కూడా, మన దేశంలోనే కాదు, విదేశాల్లో, అమెరికా వెళ్ళినా కూడా దానికి చికిత్స లేదు. ఒకసారి ఆ రేబీస్ వ్యాధి వచ్చిందంటే 100% చనిపోవటం ఖాయం. అది కూడా 10 రోజుల్లోనే. అంచేత అది రేబీస్ వ్యాధి వచ్చిన తర్వాత ఆ 10 రోజుల్లో ఆ పేషెంట్ పడే బాధ, ఆ నరకయాతన మనం చూడలేము అన్నమాట. అర్థమైందా? చూడలేము. అందువల్ల అది ప్రమాదకరమైంది, భయంకరమైన వ్యాధి కూడా. అందుకని ఎవరు కూడా కుక్క కరిసినప్పుడు ఏమాత్రం లైట్గా తీసుకోకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పకుండా. అది అంత డేంజర్ అయినప్పుడు వాటిని అంత విచ్చలవిడిగా వదిలిపెట్టడం కరెక్టే అంటారా? నిజానికి మన ప్రభుత్వం 2010వ సంవత్సరంలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏంటంటే వీధి కుక్కల్ని వాటికి స్టెరిలైజేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటికి వ్యాక్సిన్, టీకాలు వేసి వాటిని సపరేట్గా, అంటే అగ్రెసివ్ పిచ్చి కుక్కలు అంటారు చూసారు మనం, అలా బిహేవియర్ ఉన్న, అంటే మన రేబీస్ డాగ్ని పిచ్చి కుక్క అంటాం మనం మామూలుగా తెలుగులో. అలా పిలవటం అలవాటు అయిపోయింది రేబీస్ డాగ్ని. ఆ పిచ్చి కుక్కల లక్షణాలు కనపడితే వాటిని అన్నింటినీ ఒక ప్రత్యేక స్థలంలో ఉంచాలి, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి అని చెప్పారు 2010లో మన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినా కూడా ఇంతవరకు వాటిని సరిగా అమలు చేయట్లేదు. ఎవరో ఈ మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సరిగా దాన్ని అమలు చేయకపోవట్లేదు. అందుకనే ఈ నెలలో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వెలిపించింది. మరి ఇలాంటి కుక్కలు ఆసుపత్రుల వద్ద కానీ, విద్యా సంస్థల వద్ద కానీ, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఇట్లాంటి చోట కనపడకుండా చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళదే. తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే అంటూ చేసింది. ఎందుకంటే ఈ కుక్కలో జనాభా చూస్తుంటే ఒక లెక్క ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో మన మనుషుల జనాభా కంటే కుక్కల జనాభా పెరిగిపోతుంది ఒక లెక్క ప్రకారం. అదేంటంటే సంవత్సరానికి 2 సార్లు గర్భం దాల్చుతుంది. జనరల్గా గర్భం దాల్చితే సంతానోత్పత్తి బాగా పెరిగిపోతే కుక్కల జనాభా బాగా పెరిగిపోతుంది. దాన్ని అరికట్టకపోతే చాలా ప్రమాదం. ఈ రేబీస్ వ్యాధి అనేది చెలవిడిగా వ్యాపిస్తూ ఉంటుంది. నిజానికి కొన్ని దేశాల్లో అసలు ఈ రేబీస్ వ్యాధి లేదు. ఉదాహరణకి సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల్లో రేబీస్ వ్యాధి లేదు. మన దేశంలో కూడా ఈ అండమాన్, నికోబార్ ఇట్లాంటి, లక్షద్వీప్ ఇలాంటి ప్రాంతాల్లో రేబీస్ లేదు. లక్షద్వీప్లో అయితే అసలు కుక్కలే ఉండవు దాంట్లో. ఆ రకంగా మనం కూడా రేబీస్ ఫ్రీ కంట్రీ, రేబీస్ లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేస్తుందమ్మా. డాక్టర్ గారు, కుక్క కరిచిన వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఎప్పుడైనా ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే ముందు ప్రథమ చికిత్స ఇంటి దగ్గరే చేయాలి. హాస్పిటల్కి వెళ్ళే లోపే ప్రథమ చికిత్స ఇంటి దగ్గరే చేయాలి. ఆ ప్రథమ చికిత్స ఏంటంటే కుక్క కరిసిన గాయాన్ని ట్యాప్ వాటర్ కింద, అంటే ధారగా పడే పంపు నీళ్ళ కింద పెట్టాలి. గాయాన్ని పెట్టి 10 నిమిషాల పాటు అట్లా ఉంచాలి ఆ పంపు నీళ్ళ కింద. దాంతో ఏంటంటే రేబీస్ వైరస్ కుక్క లాలాజలం ద్వారా గాయం మీద పడ్డ రేబీస్ వైరస్ కొట్టుకుపోతాయి ఆ నీళ్ళ ధారకి. అలా చేసిన తర్వాత సోపుతో, అది మనం స్నానం చేసే సోపు కావచ్చు, డిటర్జెంట్ సోపు కావచ్చు, సోపుతో శుభ్రంగా క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేస్తే ఏంటంటే ఈ సబ్బులో ఉండే ఈ కెమికల్స్ వల్ల కొంతవరకు ఈ రేబీస్ వైరస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే క్లీన్లీనెస్ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రథమ చికిత్స ఇంటి దగ్గర చేయాల్సింది క్లీన్లీనెస్, బాగా శుభ్రంగా. అది ఎవరు కూడా దాన్ని అజాగ్రత్త చేయకూడదు, కంపల్సరీగా చేయాలి మనం హాస్పిటల్కి వెళ్ళే లోపు. కుక్క కరిచిన తర్వాత మనకి రేబీస్ వ్యాధి వచ్చింది అనుకోండి,
అది వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఆ సిమ్టమ్స్ ఏంటి అసలు? రేబీస్ వ్యాధి జనరల్గా ఏంటంటే ఈ కుక్క కరిసిన తర్వాత, అంటే జనరల్గా రేబీస్ ఉన్న కుక్క కరిసినాక, అంటే పిచ్చి కుక్క అనుకోండి, పిచ్చి కుక్క కరిసిన 9 నుంచి 90 రోజుల లోపల, అంటే 9 నుంచి 90 రోజుల లోపల బయటపడుద్ది జనరల్గా ఈ రేబీస్ వ్యాధి అనేది. కొంతమందికి 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 3 నెలల లోపే బయటపడాలని ఏం లేదు. అంటే ఒకసారి ఆ వ్యాధి వచ్చిందంటే దానిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా అంటే ఆ నీళ్ళని చూసి భయపడటం. మీరు నీళ్ళు ఇచ్చారనుకో తాగమని నెట్టి పారేస్తారు. నీళ్ళని చూస్తే విపరీతమైన భయం, అందుకే ఫోబియా అన్నారు. హైడ్రోఫోబియా నీళ్ళ భయాన్ని. దాన్ని రేబీస్ వ్యాధికి మరో పేరు కూడా చెప్పుకోవచ్చు, హైడ్రోఫోబియా అని. అది ప్రధానమైన సిమ్టమ్ అన్నమాట, ముఖ్యమైన లక్షణం. ఇంకా మిగతా ఉంటాయి, జ్వరం రావటం కానీ, వాంతులు కానీ, తర్వాత ఈ పక్షవాతంలాగా కరిసిన చోట దురద నొప్పి పైకి పక్షవాతంలాగా రావటం కానీ, ఇట్లాంటి లక్షణాలు ఉండొచ్చు. ప్రధానంగా ఎవరైతే నీళ్లు చూసి భయపడుతూ నీళ్ళని నెట్టేస్తూ ఉంటారో దాన్ని బట్టి ఇది ఖచ్చితంగా రేబీస్ వ్యాధి వచ్చిందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ర్యాబీస్ వ్యాధి అనేది కుక్క ఒకటే కరిస్తే వస్తుందా, లేకపోతే ఏ జంతువులు కరిసినా వస్తుందా? ఎక్కువగా 90% కుక్క వల్లే, కానీ మిగతా జంతువులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఈ మధ్య ఎక్కువగా పిల్లి కరితే కూడా రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయే సందర్భాలు చాలా మనం చూసాం. కాబట్టి కుక్కతో పాటు పిల్లి, కోతి, మనకి ఎక్కువగా దగ్గరగా ఉండే జంతువులు ఈ 3 జంతువులు, కుక్క, కోతి, పిల్లి కరితే తప్పనిసరిగా ఈ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. ఈ గాక ఇంకో 4 జంతువులు ఉన్నాయి. అదేంటంటే నక్క, తోడేలు, ముంగీస, గబ్బిలం. ఈ 4 కరిసినా కూడా తప్పనిసరిగా రేబీస్, కాకపోతే అవి మనకు అంత దగ్గరగా ఉండవు. ఈ 3 దగ్గరగా ఉంటాయి, కోతి, పిల్లి, కుక్క అనేవి. అవి కరిసినా కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. అంటే కుక్క కరిచిన వెంటనే ఏఆర్వి ఇంజెక్షన్ తీసుకోవాలా, లేకపోతే అది పిచ్చి కుక్క అని తెలిసిన తర్వాత మనం ఏఆర్వి ఇంజెక్షన్ అనేది తీసుకోవచ్చా? ఈ వ్యాక్సిన్ అనేది పాత రోజుల్లో అయితే అదే యాంటీ రేబీస్ వ్యాక్సిన్, ఏఆర్వి అంటారు. ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ పాత రోజుల్లో, అంటే సుమారు ఒక 25-30 సంవత్సరాల క్రితం నర్వ్ టిష్యూ వ్యాక్సిన్ అని వచ్చేది. న్యూరోటాక్సిక్ వ్యాక్సిన్ అని అనేవాళ్ళు, న్యూరోటాక్సిక్ వ్యాక్సిన్ అని. అది బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్ చేసేవాళ్ళు, బొడ్డు చుట్టూ. అది 25-30 సంవత్సరాల క్రితం అది. మరి ఇప్పుడు అవి లేవు, కానీ ఇప్పుడు కూడా కొంతమంది భయపడతారు బొడ్డు చుట్టూ చేస్తున్నారేమోనని. అసలు ఎప్పుడు పోయినాయి, అసలు అప్పుడు మ్యానుఫ్యాక్చర్ కూడా లేదు ఆ వ్యాక్సిన్స్. అప్పుడైతే 14 రోజులు చేసేవాళ్ళు, బొడ్డు చుట్టూ చాలా నొప్పిగా ఉండేది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి, పక్షవాతం అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు వచ్చిన అధునాతన వ్యాక్సిన్లు ఏంటంటే సెల్ కల్చర్ వ్యాక్సిన్ అంటారు. ఇవి 5 డోసులే, అయ్యేదే 14 డోసులు, ఈ 5 డోసులే. అవి బొడ్డు చుట్టూ చేస్తారు, ఈ చేతికి చేస్తారు. అవి నొప్పి ఉండేవి, ఈ నొప్పి ఉండవు. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే, ఇది మినిమం. అసలు సైడ్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చేసే వ్యాక్సిన్స్ ఉండవు. అది అయితే పిచ్చి కుక్క అని తెలిసినాక చెయ్యాలా వ్యాక్సిన్ అనేది కాదు. అంటే మన పిచ్చి కుక్క అని తెలియటానికి టైం పట్టుద్ది, ఒక వారం 10 రోజులు పట్టుద్ది. అప్పుడు దాకా మెలకుండా కూర్చొని ఉంటే మనకి చాలా ప్రమాదం. కుక్క కరిసిన వెంటనే మొదటి రోజే వ్యాక్సిన్ చేయించుకోవాలి. అర్థమైంది? అది పిచ్చి కుక్క కానీ మంచి కుక్క కానీ సంబంధం లేదు. కుక్క కరిసిందన్నా, పిల్లి కరిసిందన్నా, కోతి కరిసిందన్నా కరిసిన మొదటి రోజే వ్యాక్సిన్ చేయించుకోవాలి. దాన్ని 0 డే అంటారు. అంటే మొట్టమొదటి వ్యాక్సిన్ చేసుకున్న దాన్ని 0 డే అంటారు. ఆ తర్వాత 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు 5 వ్యాక్సిన్లు కంపల్సరీగా నెలలో చేయించుకోవాలి. అవసరమైతే 90వ రోజు 3 నెలలకు కూడా ఇంకో వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం 4 డోసులు ఇస్తున్నారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మాత్రం కంపల్సరీగా 5 డోసులు ఇస్తున్నారు ఇప్పుడు కూడా. అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర మనం పెంచుకునే కుక్కలు కరిస్తే వ్యాక్సిన్ చేయించుకోవాలా లేదా, మేము ఇంటి దగ్గర ఉంటున్నాం దానికి వ్యాక్సిన్ చేయించాం మేము అని కూడా చెప్తూ ఉంటారు. దానికి వ్యాక్సిన్ చేయించుకుంటే దాని వరకే సేఫ్టీ అన్నమాట. ఇప్పుడు మనం పిల్లిని కానీ లేకపోతే కుక్కను కానీ ఇంట్లో పెంచుకుంటున్నాం, దానికి వ్యాక్సిన్ ఇస్తే దానికి సేఫ్టీ, కానీ దానికి చేయించినంత మాత్రం మనకు సేఫ్టీ కాదు. కాబట్టి మనం కంపల్సరీగా వ్యాక్సిన్ అనేది చేయించుకోవాలి. అది ఇంట్లో పెంచుకునే కుక్క అయినా కావచ్చు, బయట వీధి కుక్క అయినా కావచ్చు, అది చాలా ముఖ్యం అన్నమాట. కుక్క కరిచిన గాయంకు ఏఆర్వి ఇంజెక్షన్ సరిపోతుందా, లేదా వేరే ఇంజెక్షన్స్ కూడా ఏమైనా చేయించుకోవాలా? కుక్క కరిచినప్పుడు మనం అదే ఇంతకుముందు చెప్పినట్టు గాయాన్ని క్లీన్ చేసుకోవటం,
హాస్పిటల్కి వస్తే ప్రోడిన్ అయోడిన్ అని మందేసి దాన్ని కూడా శుభ్రం చేసి అవసరమైతే బాగా గాయం ఎక్కువగా ఉంటే డ్రెస్సింగ్ చేస్తారు, లేకపోతే చేయరు అనమాట. అది చేసిన తర్వాత ఏఆర్వి వ్యాక్సిన్ అనేది మొదటి రోజే కరిసిన రోజే మొదలు పెడతాం. అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఏంటంటే పిచ్చి కుక్క కరిసిందని తెలిస్తే, పిచ్చి కుక్క కరిసిందని ఎట్లా తెలుస్తుంది మనకి? ఆ కుక్క చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కనపడిన వాళ్ళందరినీ కరుస్తూ ఉంటుంది. మీరు ఆ కుక్కనే ఏం చేయక్కల్లా, మీరు ఎక్కడ నిలబడితే మీ దగ్గరికి వచ్చి కరిసి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు సంబంధం లేకుండా కనపడిన వాళ్ళందరినీ కరుస్తుంది. ఆడికి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అట్లా అది దాన్ని బట్టి చెప్తారు ఇది పిచ్చి కుక్కలాగా ఉంది అని. అంటే మిగతా లక్షణాలు కూడా ఉంటాయి. ఇది మోరగటము, దాన్ని నోటెంట నొరుగు రావటం, ఏం తినకపోవటం, ఇవన్నీ ఉంటాయి. మనకు కనపడేది అది మెయిన్గా ఏంటంటే అందరూ కరుస్తూ ఉంటుంది అన్నమాట. అలా పిచ్చి కుక్క కరుస్తుంది. పిచ్చి కుక్క కరిసినా వెంటనే మనం ఏ కుక్క కరిసినా వెంటనే వ్యాక్సిన్ చేయించుకోవాలని చెప్పాం కదా ఇంతకుముందు. వాళ్ళు ఈ గాయం పెద్దగా ఉన్నప్పుడు, పెద్ద గాయం చేసినప్పుడు, అట్లాగే ఈ బ్రెయిన్కి దగ్గరగా ఉన్నప్పుడు ముఖం మీద కానీ, ఈ మెడ మీద కానీ, చేతుల మీద కానీ ఘాట్లు ఉంటే మాత్రం ఈ ఏఆర్వి ఇంజెక్షన్తో పాటు రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ అనే ఇంజెక్షన్ కూడా గాయానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే పిచ్చుకోకని తెలిసినా ఇవ్వాలి, లేకపోతే గాయాలు ఎక్కువగా ఉన్నా కూడా ఇవ్వాల్సిందే తప్పకుండా కూడా. చాలామంది ఏంటంటే మనం వ్యాక్సిన్ ఏఆర్వి చేయించుకొని ఇది అక్కర్లేదులే అని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. దానివల్ల చాలాసార్లు వ్యాక్సిన్ చేసుకున్నా కూడా కొంతమంది మరణించిన సందర్భాలు ఉన్నాయంటే ఇవే. ఇది చేయించుకోరు. ఈ రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ అనే ఇంజెక్షన్ చేయించుకోకపోవటం వల్ల, రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు మనం ఏఆర్వి చేయించుకోవటం వల్ల ఏంటంటే యాంటీబాడీస్, రేబిస్ని ఎదుర్కొనే యాంటీబాడీస్ మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. దానికి 10 రోజులు పట్టుద్ది ఆ యాంటీబాడీస్ ఉత్పత్తి అవటానికి. ఈలోపు ప్రమాదం రాకుండా ఉండటానికి ఏంటంటే ఈ రెడీమేడ్ యాంటీబయాటిక్స్, రేబిస్ ఇమ్యునోగ్లోబిన్లో రెడీమేడ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అంటే వెంటనే మొదటి రోజు నుంచే ఆ రేబిస్ని ఎదుర్కొనే యాంటీబయాటిక్స్ వెంటనే లభ్యం అవుతాయి అన్నమాట. 10 రోజుల దాకా ఆగకుండా. ఏఆర్వి అయితే 10 రోజులు పట్టుద్ది యాంటీబయాటిక్స్. దీనికైతే వెంటనే మొదటి రోజు నుంచే ఎదుర్కొంటాయి. కాబట్టి అది అవసరమైన సందర్భాల్లో తప్పకుండా చేయించుకోవాలి. ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయడానికి లేదు. వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? వ్యాక్సిన్ తీసుకునే సమయంలో నిజానికి ఆహారంలో ఎలాంటి పథ్యం ఉండదు. చాలామంది అది తినకూడదు, చికెన్ తినకూడదు, అది తినకూడదు అని ఏం పెట్టకుండా ఉంటారు. అలాంటి పథ్యాలు ఈ వ్యాక్సిన్కి ఏవీ లేవు. కాకపోతే ఏంటంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 నెలల పాటు దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఆల్కహాల్ తీసుకుంటే ఈ వ్యాక్సిన్ ప్రభావం అనేది కొంతవరకు తగ్గుద్ది. కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది. అది ముఖ్యంగా తప్పితే వేరే పథ్యం అంటూ ఏమీ ఉండవు. తర్వాత కొంతమంది ఏంటంటే ఈ నాటు మందులు అవి వాడి ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే ఈ కరిసిన వెంటనే దాని మీద పసుపు, కారం ఇట్లాంటివి చల్లుతూ ఉంటారు. అవి అసలు చేయకూడదు. క్లీన్ చేయటం వరకే మనం చేయాలి. కానీ ఇట్లా పసుపు, కారం చేయటం వల్ల ఏంటంటే రేబిస్ వైరస్ ఇంకా దానికి అతుక్కునే ప్రమాదం ఉంది గాయానికి. అవన్నీ చేయకుండా ఉండాలి. యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ అనేది అసలు ఎప్పుడు కనిపెట్టారు? ఎప్పటి నుంచి వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు? ఇది మొట్టమొదటిసారిగా 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే ఒక మహానుభావుడు సైంటిస్టు దీన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టి ఇవ్వటం జరిగింది. మరి ఆయన కనుక కనిపెట్టకపోతే ఈ రేబీస్ వల్ల ఎంతమంది మరణించేవారు, ఎన్ని లక్షల మంది మరణించేవారు చెప్పలేము అనమాట. నిజానికి మానవాళి మొత్తం కూడా ఆ లూయిస్ పాస్చర్కి రుణపడి ఉంటుంది చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అనేది మనం కుక్క కరవకపోయినా కానీ ముందు జాగ్రత్తగా మనం ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చా? తప్పకుండా చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ కుక్కలతో ఎక్కువగా కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో, ఉదాహరణకి ఏంటంటే పెంచుకునే వాళ్ళు కానీ కుక్కలు, కొంతమంది ఏంటంటే కుక్కల్ని పక్కల్లో కూడా పడుకుంటారు, ఏదో పిల్లల్ని పడుకున్నట్టు. ఇప్పుడు ఈ మధ్య పిల్లుల్ని కూడా అట్టాగే పడుకోబెట్టుకుంటున్నారు పక్కల్లో. అలాంటి వాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ ఉన్నోళ్ళు. అట్లాగే వెటనరీ హాస్పిటల్స్లో డాక్టర్స్, నర్సులు, స్టాఫ్ వాళ్ళందరూ కూడా కరవక ముందే చేయించుకుంటారు ఇంజక్షన్లు. ఇప్పుడు అట్లాగే కొరియర్ బాయ్స్ ప్రతి ఇంటికి తిరుగుతారు. ఏ ఇంట్లో కుక్క ఉంటుందో తెలియదు వాళ్ళకి, కుక్క కరవచ్చు. అట్లాగే పోలీస్ శాఖలో ఈ దొంగలు పట్టుకునే కుక్కలు ఉంటాయి, వాళ్ళతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు కూడా ముందుగానే చేయించుకుంటారు. అంటే దీన్ని ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ అంటారు. కరవక ముందే
కరిసిన తర్వాత చేసుకునేది పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్. కరిసిన తర్వాత కరవక ముందు ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్. ఇది 3 డోసులు చేయించుకోవాలి. మొట్టమొదటి డోసు 0 మొదటి రోజు, రెండోది వారానికి 7వ రోజు, మూడోది 28వ రోజు. 3 డోసులు కరవక ముందే చేయించుకుంటే మనకి ఒకవేళ మనం పెంచుకునే కుక్కకి ఏదన్నా కుక్క కరిసి దానికి రేబీస్ వచ్చినా కూడా మనం ముందుగా క్షేమంగా ఉంటామనే ఉద్దేశంతో ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగానే చేయించుకుంటూ ఉంటారు. డాక్టర్ గారు, కుక్క కాటుకి మీరు వైద్యం కూడా చేస్తారు కదా, అంటే మీరు ఎప్పటి నుంచి యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ప్రారంభించారు? మేము హాస్పిటల్ పెట్టిన కొత్తలో, అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం పెట్టాము హాస్పిటల్లో మంగళగిరిలో. అప్పటి నుంచి కూడా ఈ యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. కాకపోతే ఆ రోజుల్లో బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేసేవాళ్ళం ఆ రోజుల్లో, మొట్టమొదటి రోజుల్లో. ఆ తర్వాత ఈ అధునాతన ఈ సెల్ కల్చర్ వ్యాక్సిన్ వచ్చినాక మన 5 డోసులు చేతికి ఇస్తున్నాము. దాదాపు 1,00,000 పైన కేసులు చేసాము. చెప్పాలంటే ఈ రేబీస్ వ్యాక్సినేషను మేము దాదాపు పిల్లి గరిసినా, కుక్క గరిసినా, కోతి గరిసినా తప్పకుండా ఇక్కడికి వస్తారు. మేము అందరూ కూడా ఇస్తున్నాం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది వ్యాక్సినేషన్, అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్. కానీ మన పేషెంట్స్ ఇక్కడికి నమ్మకం మీద వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మీ సలహా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. కాకపోతే నేను ఏంటంటే మీరు అవగాహన అనేది చాలా ముఖ్యం గవర్నమెంట్. ఎందుకంటే మనకి ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి? మన దేశంలో 20,000 మంది ఈ రేబీస్ వ్యాధితో చనిపోతున్నారు సంవత్సరానికి. ప్రపంచంలో మొత్తం 60,000 మంది చనిపోతుంటే మన దేశంలో 20,000 మంది, 3వ వంతు మన దేశంలోనే చనిపోతున్నారు. కారణం ఏంటంటే సరైన అవేర్నెస్, అవగాహన లేదు ప్రజల్లో. ఇట్లా కరిసిన వెంటనే మనం ఈ వ్యాక్సిన్ చేయించుకోవాలి, ఇట్లా రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ కూడా చేయించుకోవాలి ఏఆర్తో పాటు, ఇట్లాంటి అవగాహన లేదు. కొంతమంది ఏంటంటే ఒక వ్యాక్సిన్ చేయించుకొని మానేస్తారు, 1-2 చేయించుకొని పూర్తిగా డోసు పూర్తి చేయరు అనమాట. అది వాళ్ళకి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. కొంతమంది వచ్చి 1 ఇంజక్షన్ లేదా మీరేంది 5 ఇంజక్షన్ చేస్తున్నారు, ఒక ఇంజక్షన్ అనేది లేదు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 0, 3, 7, 14, 28 తేదీల్లో తప్పకుండా చేయించుకోవాల్సిందే. అది అలా చేయించుకుంటే 100% మనం రేబీస్ వ్యాధి రాదు, సురక్షితంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.